ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 8వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. అందులో రెండవది నిరపేక్ష నిస్సంగము. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ జనుల వ్యవహారముల సంరంభం గమనిస్తున్నావా? ఈ శరీరంతో కూడినప్పటి జీవితం అనంత దేశకాలముల దృష్ట్యా అత్యంత పరిమితమైనది కదా. ఇది అనంత కాల ప్రవాహంలో ఎంతటి స్వల్పాంశమైనది. ఈ స్వల్పకాలం సదావకాశంలా లభించిన ఈ మానవ ఉపాధి ఏర్పడి ఉన్న సమయమంతా కూడా అతడు దేహాత్మ బుద్ధిని ఆశ్రయిస్తున్నాడే. సర్వేంద్రియములకు అతీతమయ్యున్న ఆత్మవైపు అభిముఖుడవటమే లేదే. ఎంత ఆశ్చర్యం! ఈ జగత్తుకు స్వకీయమైన కర్తృత్వమే లేదు. అట్టి ఈ జగత్తునందలి ఈ దేహములతో సహా సమస్త పదార్థములు ఇవి స్థిరములు అనిపించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇక్కడి స్వల్ప వస్తువులను ఆపేక్షించుచు దూరదృష్టి లేకుండా దినములు గడపటం ఉచితమెట్లాగా? ఓయి జీవుడా, ఎక్కడైనా అసంగము అగు చైతన్యమునకు జడమగు పదార్థములకు సంబంధం ఉంటుందా చెప్పు. నీవు శుద్ధమగు చైతన్యమువే గాని జడమగు శరీరములు కావు, ఇంద్రియాలు కావు, ఇంద్రియానుభవాలు కావు. అట్టి ఆత్మస్వరూపుడవగు నీకు ఈ శరీరాదులతో సంయోగం ఏర్పడటమేమిటి? కనుక నేను శరీర రూపుడను గాను. నాయందు శరీరాదులు లేవు. నేను ఈ శరీర పరిమితుడను కాను. శరీరం కంటే ముందే ఉన్నట్టి నేను శరీరానికి మాత్రమే పరిమితుడనై ఉండేదెట్లా అని ఎందుకు భావించరాదు? అట్లు భావించినప్పుడే నీవు ఇంద్రియాతీతమగు స్వస్వరూపమును గాంచగలుగుతావు. అట్లా కాకుండా ఇంద్రియానుభవ మాత్రమైనట్టి ఈ దృశ్యంలోని పదార్థములు, ఇవి కలుగజేయగల సుఖదుఖములు, వీటన్నింటిపై నమ్మకం కలిగి ఉంటే అసంబంధితము, దివ్యము, పరిశుద్ధము, నిత్యోదితము అగు నీ వాస్తవ స్వరూపమును నీవు ఎట్లు గాంచగలవో మాకు అర్థమగుట లేదు. ఈ శరీరాదులు తదితర దృశ్య పదార్థములు స్థిరములైన కాకున్నా నీవు వీటి పట్ల అపేక్ష పొందవలసిన పనేమున్నది? నీవు ఒక జడ వస్తువు కాదే. సంకల్పములను కూడా రచించగల చైతన్యమూర్తివి కదా. బుద్బుదం వలె చంచలమైన ఈ దేహములు నశించిపోయేవే కనుక వాటి యందు ఆసక్తి దుఃఖములని కలుగజేస్తున్నాయి. 1. ఉత్పత్తి వినాశనము అను రెండింటితో కూడుకున్న ఈ దృశ్య జగత్తునందు ఇవియే నేను లేక ఇవి నావి అను దోషముతో భావావేశం పొందటం. 2. ఆత్మను జగత్ స్వభావయుక్తంగా చూడటం, లేక ఆత్మయే వాస్తవ స్వరూపంగా గల సహజీవుని భౌతిక పరిమితి దృష్టితో చూడటం. ఈ రెండూ కూడా బంధం కలిగించుటకే కారణమవుచున్నాయని సర్వజనులకు గుర్తు చేస్తున్నాను. స్థిర అస్థిర స్వభావయుక్తములైనట్టి ఆత్మ జగత్తులకు కొండ నురుగుల వంటి సంబంధం మాత్రమే కలదు. సమస్తమునకు కర్తయగు ఆత్మ అకర్తయే అయి ఉన్నది. అది ఏమీ చేయుటలేదు. నాటకరంగంలోని దీపంలాగా అన్నింటినీ ప్రకాశింపజేస్తూ కూడా ఉదాసీనంగా ఉంటోంది. సూర్యుడు ఉదయించిన తర్వాత ఇక ప్రాణులు నిద్రలేచి తమ దినచర్యలు ప్రారంభించుచున్నారు కదా. కానీ దినచర్యలకు సూర్యునికి సంబంధం ఏమీ ఉన్నది? ఉదయం నుండి సాయంకాలం దాకా జరిగిపోతున్న ఆయా రోజువారీ కార్యక్రమాల దృష్ట్యా సూర్యుడు సర్వదా అకర్తయే కదా. ఆత్మ కూడా ఏమీ ఓనర్చుట లేదు. అది అన్నింటికీ కారణమగుచూ కూడా సర్వదా స్వయం ప్రతిభ యందు ప్రతిష్ఠితమై ఉండి ఉంటోంది. అది చలింపకయే ఉంటూ సర్వమును చలింపజేస్తోంది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి నిరపేక్ష నిస్సంగము అనే అంశాన్ని గురించి తెలియజేశారు. ఇక్కడ మనకి ఉదాహరణగా చెప్తూ సూర్యుడు ఉదయించడంతో
కార్యాలనేవి ప్రారంభమవుతాయి. కానీ దానికి ఆ సూర్యునికి సంబంధం లేదు. అలాగే చైతన్యమూర్తి అయినటువంటి ఆత్మస్వరూపానివి నువ్వు. ఈ జడమగు జగత్తుతో నీకు ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం చూసాము. ఇక 3 బ్రహ్మచేతనే జగదుత్పత్తి. దీని గురించి తెలుసుకుందాము. నదీ తీరం స్వభావయుక్తంగానే ఇసుకతో ఉంటుంది కదా. ఈ జగత్తు కూడా స్వభావంగానే జీవుని పట్ల ప్రకటితమవుతున్నది. ఎట్లు పల్లం ఉంటే నీరు అటు ప్రవహించడం సహజం. ఎటు పల్లం ఉంటే నీరు అటు ప్రవహించడం సహజం. అట్లాగే జడచేతనముల సంయోగ మాత్రం చేత ఈ జగత్తు ఆకస్మికంగా ఉత్పన్నమైనది అగుచున్నది. అంతేగాని దీనికి కర్త అంటూ ఎవరూ లేరు. ఆత్మ యొక్క సన్నిధానం చేతనే దీనికి ఉనికి ప్రాప్తిస్తుంది. లేదా సర్వ ప్రమాణములకు అతీత మగు శుద్ధ చిత్తం దృష్ట్యా ఇది లేదని కూడా గ్రహించబడగలదు. ఓ రామచంద్ర, ఏది ఏమైనప్పటికీ ఈ దేహము మొదలైన పదార్థములందు ఇదే ఆత్మ అని తలచడం ఎవరికి ఏమాత్రం తగదు. వేగంగా గాలిలో వృత్తాకారంగా త్రిప్పినప్పుడు ఏర్పడు వృత్తంపై లేక స్వప్నంలోని కొండ, మనిషి మొదలైన వాటిపై అపేక్ష కలిగి ఉన్నామనుకో, చీకట్లో ఏదో ఆకారం చూచి అది దయ్యం యొక్క కదలికలే అని తలిచామనుకో, అవన్నీ అర్థం లేని పనులే కదా. ఆకస్మికంగా ఎక్కడో దూరదేశంలో కొద్ది క్షణములు నీ ప్రక్కన నిలబడి అటుపై ఏటో వెళ్ళిపోవచ్చున్న నూతన వ్యక్తితో నీకు స్నేహం ఎట్లా కుదురుతుంది? భ్రమచే ఉత్పన్నమైన ఈ జగత్తు విశ్వాసపాత్రం కాదు. అట్లే ఈ శరీర విషయం కూడా. శ్రీరాముడు: స్వామి, ఈ జగత్తు యొక్క భావన జీవమాత్రుల మగు మాకు సాధ్యమేనంటారా? శ్రీ వశిష్ఠ మహర్షి: చంద్రునిలో ఉష్ణత్వము, సూర్యునిలో శీతలత్వము, మృగతృష్ణలో జలత్వం వాస్తవం కావు అను భావన ఎంత సహజమో, ఈ జగత్తునందు భావరహితుడై ఉండటం కూడా అట్లే సహజం. భావనలు కలిగి ఉండుటే శ్రమ, కానీ కలిగి ఉండకుండుట శ్రమ కాదు. కనుక భావనారహితుడవై ఉండటం అభ్యాసపరుడవగు నీకు తప్పక సుసాధ్యమే. ఇక ఈ జగత్తులోని పదార్థజాలం అంటావా? దీనిని ఊహలోని కట్టడంల వలె, స్వప్నంలోని జనసమూహం వలె, ఇంద్రజాలంలోని సంఘటనల వలె ఉద్వేగరహితుడవై అంతయు తెలిసియే ఉన్నవాడవై ప్రశాంత చిత్తంతో వీక్షిస్తూ ఉండు. అంతేగాని భావనామయమగు ఈ ప్రాపంచిక విషయములందు విశ్వాసం కలిగి ఉండవద్దు. ఏదైతే నీ యొక్క పరమార్థ స్వస్వరూపం అయి ఉన్నదో ఆ దానిని సర్వదా భావించుచు ఈ జగత్తునందు లీలామాత్రంగా విహరిస్తూ ఉండు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇందులో బ్రహ్మచేతనే జగదుత్పత్తి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మనం ఈ జగత్తు అనేది ఖచ్చితంగా ఉన్నది అన్నట్టుగా అనుకున్నప్పుడు అది శాశ్వతమైన దానిలా కనిపిస్తూ ఉంది. ఆ విధంగా బ్రహ్మచేతనే ఆ జగత్తు మనకి ఉన్నది అనే విషయం తెలుస్తుంది. మనకు కనిపించే ప్రతిదీ ఆత్మస్వరూపం అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు జగత్తు అనేది ఉండదు అనే విషయం తెలియజేశారు. ఇక తర్వాతి అంశం 4, సన్నిధాన మాత్రం. సమస్త పదార్థముల అభ్యంతరమైన ఆత్మవస్తువే నిత్య సత్యమై ఉన్నది. సర్వకర్తృత్వ అకర్తృత్వ భావనలను, సర్వ ఇచ్చలను తొలగించకు. అప్పుడు శేషించు పారమార్థిక రూపమును గ్రహించు. అటుపై యథారీతిగా ఈ జగత్తులో విహరించు. ఉదాసీనుడవై, ఇచ్ఛారహితుడవై, వ్యధారహితుడవై వ్యవహరించు. ఆత్మ చైతన్యమే అయి ఉన్న నీ యొక్క సన్నిధానం మాత్రం చేత నియతి ఈ జగద్వ్యవహార రూపంలో ప్రవర్తిస్తోంది. దీపం యొక్క ప్రభావం చేత ప్రకాశము దశ దిశలా విస్తరిస్తోంది. ఆకాశంలో మేఘమును చూచినంత మాత్రం చేత కొండమల్లె పువ్వు వర్షధారల భావనచే స్వయంగా వికసిస్తుంది. ఆత్మ సన్నిధాన మాత్రం చేతనే ముల్లోకంలో ఉత్పన్నమవుతున్నాయి. అదిగో సూర్యభగవానుని చూడు. అతడు ఏ ఇచ్ఛ లేకుండానే ఆకాశంలో ప్రకాశిస్తున్నంత మాత్రం చేత ఈ జగత్తులో పూలు, చెట్లు, జీవులు అనేక ప్రయోజనములు పొందుతూ జీవిస్తున్నారు కదా. పరమాత్మ నిష్క్రియుడై ఉండి ఉండగా
అతని సత్తా మాత్రం చేత ఈ జగత్తు ఇందలి వ్యవహారములు సంభవిస్తున్నాయి. ఓ రామ, నీవు పరమాత్మయే స్వరూపంగా కలిగి ఉన్నావు. ఈ శరీరాదులు పదార్థములు నీవు కావు. రత్నం ప్రకాశిస్తూ ఇచ్ఛారహితంగా తన కిరణపుంజములను తదితర వస్తువుల వైపు ప్రసరింపజేస్తోంది. అయితే నేను ఈ వస్తువులను మాత్రమే ప్రకాశింపజేస్తున్నాను, ఈ ప్రక్క వస్తువులపై కిరణములు పంపను అని అనుకుంటుందా? లేదు. నిర్లిప్తుడు నిత్యుడు అగు పరమాత్మ యొక్క సత్తచేతని జగత్ సమూహములు ఉత్పన్నమవుతున్నాయి. ఆత్మయందు కర్తృత్వ అకర్తృత్వములు రెండూ ఉన్నాయి. ఇది ఇచ్ఛారహితం కాబట్టి అకర్తయే. ఆత్మ సన్నిధానంలో మాత్రమే ఇదంతా జరుగుతోంది కాబట్టి కర్తయే కూడా. జై శ్రీరామ్. ఈ విధంగా తర్వాతి అంశం 5వది, ఆత్మ అన్ని వేళలా అకర్తయే. ఇంద్రియములకు విషయము గానందువలన సత్యస్వరూపమగు పరమాత్మ దేనికి కూడా కర్త గాని భోక్త గాని కానేరదు. అయితే ఇంద్రియములయందు అంతర్గతంగా సత్త కలిగి ఉన్నదేది? అదియే కదా. అందుచేతనే కర్త భోక్త కూడా ఆ పరమాత్మయే అని శాస్త్రకారులు కొన్ని చోట్ల నిర్ద్వంద్వంగా నిర్ణయించి చెప్పుచున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని సాధన కొరకు 2 మార్గాలు ఏర్పడి ఉంటున్నాయి. ఒకటి మహాకర్త, సర్వమునకు కర్త ఆత్మయే, అట్టి ఆత్మయే నేను. రెండవది మహా అకర్త, ఆత్మకు ఏ క్షణమందును కర్తృత్వ భోక్తృత్వములు లేవు. అట్టి పరిశుద్ధ స్వరూపమగు ఆత్మ చైతన్యముని నేను. ఈ రెండింటిలో నీకు ఏది శ్రేయమని అనుకూలమని బాగున్నదని అనిపిస్తే అట్టి భావనను దృఢంగా ఆశ్రయించు. సమస్త పదార్థములందు వ్యాపించి ఉన్నట్టి చిత్స్వరూపుడనగు నేను సర్వదా అకర్తనే అను భావన కలిగి ప్రాప్తించిన కార్యములను నిర్వర్తిస్తూ ఉండు. అప్పుడిక కర్మలు చేస్తున్నప్పటికీ నిర్మలుడవై కర్మలచే దోషము పొందక ఉంటావు. శుద్ధ స్వరూపుడనగు నేను ఏమీ ఓనర్చుటలేదు అనే నిశ్చయం కలవాని చిత్తము ప్రవృత్తిరహితం అవుతుంది. ప్రవృత్తిరహితం కారణంగా చిత్తము వైరాగ్యం పొందుతోంది. భోగముల పట్ల అపేక్ష లేనప్పుడు అట్టి జీవుడు అకర్మపరుడే అవుతాడు. నేనెప్పుడు అకర్తనే కదా అను దృఢ భావనచే పరమ అమృతం వంటి సర్వసమత్వమే శేషించగలదు. లేక అంతయు నేనే ఉనర్చుచున్నాను అను మహాకర్తృత్వ అభిమానం నందు స్థితి పొంది ఉంటావా? అది కూడా మంచిదే. శ్రీరాముడు, ఈ లోకంలో జ్ఞానులకు ఉత్తముల భావన మరియు అవగాహన ఏ రూపంలో ఉంటున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి, శుద్ధ స్వరూపుడనగు నేను ఈ జగద్భ్రమను పొందవలసిన పనేమున్నది? నాకంటే వేరైనదేది ఎక్కడ సంభవించటమే లేదు కదా. ఇక నాకు రాగమేమిటి, ద్వేషము దేని మీద అను భావనయందు వారు ఉంటున్నారు. ఇక ఈ సర్వమునకు కారకుడు ఎవరు అను ప్రశ్నకు వచ్చినప్పుడు తదితర జనులచే దగ్ధం కావించబడిన నా పూర్వ శరీరములకు ఈ జనులచే లాలించబడుచున్న ఈ వర్తమాన శరీరమునకు కూడా నేను మునుముందుగానే ఉన్నాను. సంకల్పములకు ముందే ఉండి సర్వ సంకల్పములను అంగీకరించువాడను ఆశ్రయించువాడను నేనే అని గ్రహిస్తున్నాడు. అప్పుడు సర్వ దుఃఖములు శమించుచున్నాయి. నా ఈ సుఖదుఖముల విస్తారమునకు హేతువగుచున్న ఈ జగత్తు యొక్క ఉత్పత్తి వినాశనములకు కర్తను నేనే అని నిశ్చయించుకొనుటచే అతడి సుఖదుఖముల ఉత్పత్తి వినాశములకు కర్తను నేనే అని నిశ్చయించుకొనుటచే అతడు సుఖదుఖములను రహితం చేసుకోగలుగుచున్నాడు. ఇది మళ్ళీ ఒకసారి చదువుదాము. అప్పుడు సర్వ దుఃఖములు శమించుచున్నాయి. నా ఈ సుఖదుఖముల విస్తారమునకు హేతువగుచున్న ఈ జగత్తు యొక్క ఉత్పత్తి వినాశనములకు కర్త నేనే అని నిశ్చయించుకొనుటచే అతడి సుఖదుఖములు శమించుచున్నాయి. నా ఈ సుఖదుఖముల విస్తారమునకు హేతువగుచున్న ఈ జగత్తు యొక్క ఉత్పత్తి వినాశనములకు కర్తను నేనే అని నిశ్చయించుకొనుటచే అతడు సుఖదుఖములను రహితం చేసుకోగలుగుచున్నాడు. భావన యొక్క ఆరంభమే జగత్తు యొక్క ఉత్పత్తి. భావనను అధిగమించినప్పుడు జగత్తు రహితమవుచున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు ఆత్మ అన్ని వేళ అకర్తయే అని చెప్పేసి దీని గురించి వివరించడం మనం చూసాము. ఇది ఇంద్రియాలకు విషయం అనేది కాదు. ఆత్మ అనేది
ఆ విధంగా చూసినప్పుడు అది కర్త కాదు, అంటే చేసేది కాదు, అనుభవించేది కాదు అనేది తెలుస్తుంది. అయితే అంతర్గతంగా మాత్రం అందులో ఉన్నది ఆత్మ అనే ఆలోచన భావన మనం తీసుకున్నప్పుడు అది అనుభవించేది చేసేదిగా అవుతుంది. ఆ విధంగా ఆ రెండింటి మధ్య మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుంది అంటే దాని సాధన మార్గంగా చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి నీకు ఏది అనుకూలం అనిపిస్తే దానిని నీవు గ్రహించు అని చెప్పేసి ఇక్కడ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునితో చెప్పడం చూసాము. ఇక తర్వాత 6వది ఆత్మ సమిష్టి రూప కర్తృత్వం. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నీవు ఎల్లప్పుడూ సమిష్టి రూప కర్తృత్వం స్వీకరించుట చేతనే పవిత్రుడవు కాగలవు. అట్టి కర్తృత్వముచే సుఖదుఖములు స్వయంగా విలీనమైపోతాయి. ఆపై సమత్వమే శేషిస్తుంది. సర్వభూతముల పట్ల సమభావమే సర్వోత్తమ స్థితి అయి ఉన్నది. అట్టి సమత్వమునందు స్థితి పొందువాడు ఇక మరల ఎన్నటికీ జన్మలు పొందడు. అనగా అతని యందు నేను జన్మించాను, మరణించుచున్నాను వంటి భావాలు ఉండవు. పుడుతున్నాను, పెరుగుచున్నాను, చచ్చుచున్నాను అను భావాలన్నీ శరీరంతో తాదాత్మ్యం పొందువారికి మాత్రమే ఉంటోందని గుర్తు చేస్తున్నాను. కాబట్టి రామచంద్ర, క్రమంగా కర్తృత్వ అకర్తృత్వములన్నింటినీ త్యజించివేయి. మనస్సును కూడా నశింపజేయి. ఇకప్పుడు ఏ శుద్ధతత్వం ఉంటుందో దాని యందు సుస్థిరుడవు కమ్ము. అహంకారము, దేహము, ఇంద్రియాలు నేను కాదు. వేటికి నేను సంబంధించిన వాడను కాను. వాటి క్రియలు నాకు సంబంధించినవి కావు. అందుచేత నేను సర్వదా నిష్క్రియుడనే అని గ్రహిస్తూ ఆత్మకు ఆపాదించబడుచున్న కర్తృత్వములను నిషేధించు. శ్రీరాముడు: మహర్షి, ఈ దృశ్య పదార్థం త్యజించబడగా అప్పటికి ఆత్మలాభం స్వయముగానే చేకూరుతోంది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: ఇక్కడ ఒక విషయం గమనించవలసి ఉన్నది. ఈ దృశ్య వస్తువులను నిరసించినంత మాత్రం చేత సరిపోదు. అదే తరుణంలో ఆత్మను భావన చేస్తూ ఉండాలి. అప్పుడే తృప్తికరమగు పూర్ణత్వం లభిస్తుంది. తత్వమసి భావన చేయటం. త్వంను ఇది లేదు, ఆత్మ మాత్రమే ఉన్నది అను నిషేధంతో బాటుగా తత్ అనే శబ్దమును లక్ష్యమై ఉన్నట్టి ఆత్మ భావించబడుతూ ఉండాలి. ఆత్మను భావించటం అంటే ఏమిటి? నేను ఆత్మనే అయి ఉన్నాను కనుక స్వతహాగానే నిత్యుడను, పూర్ణుడను, అఖండుడను, శుద్ధుడను అను భావనను క్రమంగా ఆశ్రయించుటచే ఆత్మను భావన చేయటం సుమా. అంతేకాదు, ఎదురుగా కనిపించే ప్రతి జీవిని చూస్తూ ఉండగానే నీవు పరమాత్మ స్వరూపుడవే తత్వమసి అను భావనను అనుక్షణికంగా అభ్యసిస్తూ రావటం. ఆకాశం మేఘములచే కప్పబడినప్పటికీ స్వతహాగా శుద్ధమైనదైనట్లుగానే ఈ సంకల్పాలు ఏర్పడినంత మాత్రం చేత అతడు అశుద్ధమవుట లేదు. నేను, నీవు, జగత్తు అనున్నదంతా ఆత్మయే. ఇట్లు ఈ జగత్తుగా ప్రాప్తిస్తున్నదంతా నేనే అనునట్టి సర్వాత్మక భావం కలిగి ఉండాలి. దేహాత్మబుద్ధి దేహభావ సదృశ్యం. నేను ఈ శరీర పరిమితుడను, శరీరంతో ప్రారంభమవుచున్నాను, శరీరం నశించుటచే నేను నశించుచున్నాను అను ఈ జీవుని యొక్క బుద్ధియే దేహాత్మబుద్ధి. ఈ దేహాత్మబుద్ధియే సర్వనరకముల స్వరూపమై ఉన్నది. అందుచేత ఏ ప్రయత్నం చేసి అయినా సరే నేను ఈ పాంచభౌతిక దేహము అను భావంను త్యజించి వేయాలి. ఉత్తముడు, పవిత్రుడవు ఒక గృహస్థుడు ఏవో తలుకు బెలుకులను చూచి ఆ మాత్రానికి ఒక పరాయి స్త్రీతో సాన్నిహిత్యం కోరుకుంటాడా? లేదు కదా. అట్లు కోరుకోకపోవటయే అతనికి సహజమైన విషయం. అట్లాగే సర్వనాశనం చేకూరని మృత్యు వాటిలని ఈ దేహాత్మ బుద్ధిని ఎన్నడూ ఇట్టి పరిస్థితులను స్పృశించరాదు. దేహాత్మ భావనయే, దేహాత్మ దృష్టియే విశుద్ధాత్మను కప్పిపెట్టి ఉంచుచున్నదని గ్రహించు. దేహాత్మ బుద్ధిని త్యజించి వేసిన మరుక్షణం మేఘరహితమగు చంద్రికల వలె సర్వోత్తమగు ఆత్మదృష్టి ఉదయిస్తోంది. అప్పుడు ఈ జీవుడు సంసార సాగరం నుండి తరించగలుగుచున్నాడు. ఆత్మయందు స్థితి. ఓ రఘురామ, ఇప్పుడే ఇక్కడే రెండు విషయాలు సుస్పష్టంగా, నిర్దుష్టంగా, ఎట్టి అనుమానాలకు తావివ్వకుండా ఎరుగుము. 1. ఈ దేహాదులు నేను కాదు. 2. జడము భావనానుసరణము అగు దృశ్యము నేను కాదు. తద్వారా పరిచ్ఛిన్నములగు సుఖ దుఃఖములను ఆశ్రయించని వాడవు అవుతావు. అదే సమయంలో ఇట్లు నిర్ణయం చేసుకొని ఉండు. మొదట, ఈ దృశ్యము కంటే విలక్షణమై, లోకసిద్ధమై, స్వస్వరూపమునకు వేరు కానట్టిదైన శుద్ధ చైతన్యము నేను.
నేనైన వస్తువు అంటూ ఈ దృశ్య జగత్తులో ఎక్కడా లేదు. 2. దృశ్యంగా కనిపిస్తున్న సమస్తమునకు కర్తను నేనే. ఇట్లు తిరస్కరించవలసిన దేహాత్మ భావనను తిరస్కరిస్తూ అభ్యసించాలి. స్వీకరించవలసిన అహమాత్మ భావనను అభ్యసించాలి. ఈ రెండింటిని మేళవించుకుంటూ ఈ భూమిపై సంచరించు లేదా ఈ జగద్వ్యాహాలి త్యజించి ఒక ప్రదేశంలో సమాధినిష్ఠుడవై ఉండు. అది నీ ఇష్టం. ఎందుకంటే ఉత్తమ భావన అవధరించిన తరువాత ఆ రెండింటి యందు భేదం ఉండదు. ఉత్తమ నిశ్చయము కలవాడవై బ్రహ్మపదమున సర్వదా స్థితి కలిగి ఉండుము. ఉత్తమ సాధువులగు బ్రహ్మవేత్తలు ఆ విధంగా ఆత్మస్థితిని ఆశ్రయించి ఆపై తమ సంచారముచే ఈ ముల్లోకములను పావనం చేస్తున్నారు. అట్టివారు వందనీయులు అవుచున్నారు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు ఆత్మ సమిష్టి రూప కర్తృత్వము అంటే ఒక జీవుడని పరిమిత మాత్రుడని అని భావన కాకుండా ఈ సమిష్టి సృష్టికర్తను, ఆ స్వరూపాన్ని నేనే అనేటువంటి భావనలో ఉండి ఆ విధంగా ఆత్మస్వరూపంగా వెలగడానికి అంటే ఆత్మస్వరూపంలో నిలబడడానికి కావలసిన విధంగా అభ్యసన చేయాలి అని చెప్పడం మనం ఇక్కడ చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.